కదంబ మంజరీకృత కర్ణపూర మనోహర. కదంబ మంజురులు అంటే కమిడి పూల గుత్తి. ఆ పూల గుత్తితో నింపబడినటువంటి చెవుల పైభాగంలో ఆభరణంగా ప్రకాశించేది. చెవి పైభాగంలో ఈ కమిడి పూల గుత్తిని ధరించడం చేత దేవి మనోహరంగా ఉండడం మాత్రమే కాకుండా జీవ సంబంధమైనటువంటి ప్రాపంచిక విషయాల నుండి ఆత్మ సంబంధమైన ఉన్నత పదాల వైపు నడిపించగలదని అర్థం. కదంబ మంజరి కర్ణాభరణం కాబట్టి జీవులను ఉద్ధరించడంలో దేవి సర్వసమర్థురాలని తెలుస్తోంది. కడిమి చెట్టుకి నీపలత అని మరొక పేరు. నీ ప్రాపేణ అంటే తన సమీపానికి చేర్చుకునేది నీపం. తన్ను ఆరాధించిన బిడ్డలకు తన సామీప్యాన్ని అనుగ్రహించి ఆనందాన్ని ప్రసాదిస్తుంది కదా అమ్మ. తాటంక యుగళీభూత తపనోడుప మండల. అమ్మ చెవి కమ్మలు, సూర్యచంద్రులు. సూర్యచంద్ర మండలాలు దేవికి కర్ణాభరణాలు. ఈ సూర్యచంద్ర మండలాలు దేవి చెవికి తాటంకాలని వర్ణించడం చేత విశ్వవ్యాపకమైనటువంటి ఈ పరాశక్తి విరాట్ రూపాన్ని మనం భావించాలి. సూర్యచంద్ర మండలాలు రెండు ఆవిడ చెవులకు ఉన్నాయి. వేదాలలో సూర్యచంద్రస్తనో దేవ్యా తయేవ నయనే స్మృతో ఉభో తాటంకయుగళం అని సూర్యచంద్రులు దేవికి స్తనాలుగాను కన్నులుగాను చెవి కమ్మలుగాను వర్ణింపబడ్డారు. సూర్యచంద్రులు చెవి కమ్మలుగా ధరించే మహిమ పరాశక్తికే సాధ్యం. తాటంక ధారణం స్త్రీలకు భర్త ఆయుష్ని పెంచుతుంది అని శాస్త్రవాక్యం. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ. దేవి చెక్కెళ్ళు వర్ణిస్తూ పద్మరాగమణులు స్వచ్ఛమైన అద్దాన్ని తిరస్కరించే శోభ కలవి అని. దేవి చెక్కెళ్ళు వర్ణిస్తూ పద్మరాగమణులను స్వచ్ఛమైన అద్దాన్ని తిరస్కరించే శోభ కలవి అని ఈ నామం వివరిస్తోంది. నిర్మలమైన వస్తువులు ఎదుటి వస్తువులను ప్రతిబింబింపజేస్తాయి. దేవి కపోలాలు అద్దం వలె పద్మరాగ మణుల వలె నిర్మలమై ఉన్నాయి. పక్కన ఉన్న కామేశ్వరుణ్ణి ప్రతిబింబింపజేస్తున్నాయి. తన్ను సమీపించే వారిని తనలో ప్రతిఫలించుకునే సామర్థ్యం దేవి చెక్కిళ్లలో ఉందని భావించవచ్చు. పద్మరాగ శిల అనే ఆదర్శమందు సమనాకృతి ప్రతిఫలిస్తుంది. నవవింద్రుమ బింబశ్రేణ్యాకార రతనచ్చద. దేవి పెదవుల కాంతులు దొండపండులోని ఎర్రదనాన్ని, పగడాలలోని అరుణకాంతిని తిరస్కరిస్తున్నాయి. పెదవులను దొండపండ్లతో పోల్చటం సాహిత్య సాంప్రదాయం. ఎర్రని కాంతి గల దేవి పెదవి కొత్త పగడపు కాంతిని కూడా మించి ప్రకాశిస్తోంది అని నవవిద్రుమ పదం చేత భావించవచ్చు. పెదవులకు ఎర్రదనం పవిత్రతకు, స్వచ్ఛతకు, కాంతికి సూచకం. ఉత్తమ పద్మిని జాతి స్త్రీల పెదవులు ఎర్రగా ఉంటాయని కవి సమయసిద్ధం. అలాంటి ఎర్రని పద్మరాగముణులు దొండపండును తిరస్కరించే దేవి పెదవులకు లోకంలో సామ్యమే లేదు. పై పెదవికి విద్రుమం అని, కింద పెదవికి బింబం అని పేర్లు. శుద్ధ విద్యాంకురాకార ద్విజభక్తి ధ్వజోజ్వల. శుద్ధ విద్య, ఆత్మవిద్య, మనువిద్య, చంద్ర విద్య ఇవి అన్నీ శ్రీ విద్యకు పేర్లు. సిద్ధ విద్య, ఆత్మవిద్య, మనువిద్య, చంద్ర విద్య. అయితే శ్రీ విద్యనే శుద్ధ విద్య అంటారు. తనకు ప్రపంచానికి భేదం లేదని గుర్తించడమే శుద్ధ విద్య.
ఆ విద్యను త్రోసిపుచ్చి శ్రీ విద్యను ప్రకాశింపజేసే స్థితికి శుద్ధ విద్య అని పేరు. శ్రీ విద్యలో 16 అక్షరాలు, శ్రీదేవికి 16 దంతాలు, ఆ మొదలు అచ్చులు 16 శుద్ధ విద్యా స్వరూపాలవి. అలాంటి 16 అక్షరాలను అంకురాలుగా చెప్పడంలో చీలిన దంతంలో 2 భాగాలు ఉంటాయి కనుక ప్రతి వర్ణంలోనూ శివశక్తి స్వరూపాలు 2 భావించబడుతున్నాయి. అప్పుడు 2 16 32 అవుతున్నాయి. ఆ 32 అంకురాలే దేవికి దంతాలు అని ద్విజవంతి ద్వయ పద్యం చేత భావించవచ్చు. ద్విజ శబ్దానికి బ్రాహ్మణులు, పక్షులు, దంతాలు అనే అర్థాలు ఉన్నాయి. కర్మ సంస్కారం చేత 2వ జన్మ వంటిది కలుగుతుంది బ్రాహ్మణులకి, అప్పుడు ద్విజులు అంటారు. గుడ్డుగా పుట్టి పక్షిగా మారుతుంది కనుక పక్షులకు ద్విజములని పేరు. మొదట పుట్టినవి ఊడిపోయి రెండోసారి పుట్టేవి కనుక దంతాలకు కూడా ద్విజులనే పేర్లు. బ్రాహ్మణులు దేవముఖం నుండి వెలువడిన వారే. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అనే వేదమంత్రానికి శబలిత బ్రహ్మస్వరూపిణి అయిన దేవి ముఖం నుండి బ్రాహ్మణులు ఉద్భవించారని అర్థం. ద్విజపంక్తి అనే పదం చేత తత్రశాస్త్రంలో ప్రతిపాదింపబడినటువంటి బాల, ద్వాదశార్థ, శుద్ధ విద్య మొదలైన 32 దీక్షలు ఉన్నాయి. ఆ దీక్షలే ఇక్కడ దంతాలుగా పేర్కొనబడ్డాయి. దీక్ష పొందడం కూడా 2వ జన్మ వంటిదే కనుక ద్విజ శబ్దానికి దంతాలు, బ్రాహ్మణులు, దీక్షలు అని అర్థం చెప్పవచ్చు. బ్రాహ్మణే అనే అర్థాన్ని గ్రహించడం చేత బ్రహ్మ విద్య తెలిసిన వారికి ఈ దేవి అనుగ్రహం లభిస్తుందని అర్థం. శుద్ధ విద్యాంకుర అంటే ఆకారాలుగా ఉన్న 2 వరుసలుగా దంతాలలో ప్రకాశించేది దేవి ముఖం. ఈ 32 దీక్షలు సాంప్రదాయ క్రమాన్ని అనుసరించి ఉపాసకుడు గ్రహించాలి. దేవికి నిలయమైన మూలాధారం మొదలైన పద్మాల నుండి పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి రూపాలైన శబ్దాలు, శబ్దాత్మకమైన ముఖం నుండి షోడశీ విద్య వ్యక్తమవుతుంది. అయితే ఆ శబ్ద బ్రహ్మం బీజరూపంగా ఉండి అభివృద్ధి పొందే దశకు పరావాక్కని, ప్రారంభ దశకు పశ్యంతి అని, పైకి ఉద్భవించినా కూడా స్పష్టంగా లేని దళాల వంటి గంటల మధ్య అని, ఈ దళాలు వికసిస్తే వైఖరి అని అంకుర అనే పదం చేత భావించవచ్చు. పరమేశ్వరికి సంబంధించిన షోడశీ విద్యయే శివశక్తి సామ్యం పొంది 32గా విభజింపబడడం చేత ఈ దేవి 32 దంతాలతో ప్రకాశిస్తోంది అని ఈ నామం వివరిస్తోంది. కర్పూర వీటికామోద సమాకర్ష దిగ్ధంతర. కర్పూర వీటిక అంటే కర్పూర తాంబూలం. యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, జాజి, జాపత్రి మొదలైన పదార్థాలు చేర్చిన తాంబూలాన్ని కర్పూర వీటిక అంటారు. సుగంధ పదార్థాలని కలిపి చూర్ణంగా చేసి దేవి ఆస్వాదిస్తే ఆ సువాసన దిగ్ధంతాల వరకు వ్యాపిస్తుంది. 10 దిక్కులకు దిక్పతులున్నారు కదా, ఆ దేవతలు దేవి నుండి వెలువడినటువంటి తాంబూల సారూప్యాన్ని ఆగ్రానించి ఆ పారవశ్యం చేత అదృశ్యులయ్యారు. అంటే పరమేశ్వరి దిగంతాలకు వ్యాపించే సువాసన గల కర్పూర వీటికను ఆస్వాదిస్తోందని, ఆ పరిమళానికి ఆశపడి దిగ్దేవతలు అదృశ్య రూపాలై నిరీక్షిస్తూ ఉంటారని భావం. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్తతి కచ్చపి అంటే సరస్వతీదేవి వీణను చేతబట్టి పరమేశ్వరి సన్నిధిలో ఆమె వైభవాన్ని గానం చేస్తుంటే దేవి ఆ గానానికి మెచ్చి
తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. దేవి సల్లాప మాధుర్యం చేత సరస్వతి సిగ్గుబడి తన వీణాతంతుల నుండి వెలువడినటువంటి నాద మాధుర్యం అల్పమని భావించి వీణావేదనం వ్యర్థమని, దేవి వాంగ్మాధుర్యం ముందు తన వీణావాదనం వెలవెలపోతోందని భావించి వీణావేదనం విరమించింది. సరస్వతి వీణానాద మాధుర్యం కంటే దేవి వాంగ్మాధుర్యం మిన్న. నారదుని చేతిలోని వీణకు మహతి అని పేరు, విశ్వాసు యొక్క వీణకు బృహతి అని పేరు, తుంబురుని వీణకి కళావతి అని పేరు, సరస్వతి వీణకు కచ్చపి అని పేరు. ఈ మధుర సన్నివేశాన్ని విపంచ గాయంతి వివిధ పదానాం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే తదీయైర్మాధుర్యై అపలపిత తంత్రీ కరళవై నిజాం వీణాం వాణి నిచులయతి చోళేన నివృతాం అని వివరించారు. పశుపతి ప్రభావాన్ని వీణాతంత్రులపై గానం చేసే సరస్వతి పరమేశ్వరి వాంగ్మాధుర్యానికి సిగ్గుబడి వీణానాదం వ్యర్థమని భావించి వీణాగానం మానుకుందని శంకరుల వారు నిరూపించారు. కర్పూర వీటికామోద సమాకర్ష దిగ్ధంతర. కర్పూర వీటిక అంటే కర్పూర తాంబూలం. యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, జాజి, జాపత్రి మొదలైన పదార్థాలు చేర్చిన తాంబూలాన్ని కర్పూర వీటిక అంటారు. సుగంధ పదార్థాలని కలిపి చూర్ణంగా చేసి దేవి ఆస్వాదిస్తే ఆ సువాసన దిగ్ధంతాల వరకు వ్యాపిస్తుంది. 10 దిక్కులకు దిక్పతులున్నారు కదా, ఆ దేవతలు దేవి నుండి వెలువడినటువంటి తాంబూల సారూప్యాన్ని ఆగ్రానించి ఆ పారవస్యం చేత అదృశ్యులయ్యారు. అంటే పరమేశ్వరి దిగంతాలకు వ్యాపించే సువాసన గల కర్పూర వీటికను ఆస్వాదిస్తోందని, ఆ పరిమళానికి ఆశపడి దిగ్దేవతలు అదృశ్య రూపాలై నిరీక్షిస్తూ ఉంటారని భావం. అనాకల్త సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. కవులు చుబుకాన్ని, గడ్డాన్ని చమత్కారంగా వర్ణిస్తూ ఉంటారు. శ్రీమాత చుబుకానికి ఈ ప్రపంచంలో సామ్యమే లేదు. సామ్య వస్తువు లోకంలో ఉంటే ఆ వస్తువును పోలికగా ఉంది అని చెప్పడం సాంప్రదాయం. కానీ జగన్మాత చుబుకానికి సామ్యమైనది అసలు లేనే లేదు. సరస్వతీదేవి మొదలు నేటి వరకు జగన్మాత వారెందరో ఉన్నారు. వారికి పరాశక్తి యొక్క చుబుక శోభతో సమానమైనది ఏది లేదు, కనిపించను లేదు. దేవీ చుబుక కాంతి సాటి లేనిది. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. కామేశ్వరుని చేత బద్ధమైన మాంగళ్య సూత్రం చేత ప్రకాశించే కంఠము గల దేవి సౌభాగ్యానికి మూలమై మన్మధుడిని భర్తించగల మంగళమైన ఆభరణంగా ఉన్న ఆ సూత్రం పరమశివుడు కట్టింది. అదే లోకానికి కళ్యాణప్రదం. సర్వమంగళ అని పరమేశ్వరికి పేరు. ఈ మాంగళ్య ప్రభావం చేతనే ఈశ్వరుడు జగదీశ్వరుడయ్యారని శంకర భగవత్పాదులు అంటారు. చితాభస్మలేప గరళమశనం దిక్పటధరో జటాధారీ కంటే భుజగపతి హరి పశుపతిం కపాలీ భూతేశో భజతి జగతీశైక పదవీం భవానీం తత్పాణిగ్రహణ పరిపాటీ ఫలమిదం. ఓ భవానీదేవి, శ్మశాన విభూతిని తన శరీరానికి అలముకొని విషాన్ని ఆహారంగా స్వీకరిస్తూ దిగంబరుడై నాగాబరుడైన శివుడు కపాలమాలికలను ధరించి శ్మశాన సంచారం చేస్తూ జగదీశ్వర పదవిని పొందగలిగాడంటే నీ పాణిగ్రహణ ప్రభావ బలమే కదమ్మా అని శ్రీమాత
గల సీమలోని మాంగళ్య బలాన్ని ప్రశంసించారు. నేటికి భారతదేశంలో వివాహానికి ముందు వధువు గౌరీ పూజ చేయటం మన ఆచారం. లక్ష్మీ సరస్వతులకు పూజింపక పార్వతీమాతనే ప్రార్థించడంలో, ఓ భవానీ, విషాన్ని మింగిన నీ భర్తను నీ మెడలోని మాంగళ్యం బ్రతికింపజేసింది. నీ మాంగళ్య బలం వంటి బలాన్ని మా మాంగళ్యాన్ని కలిగింపజేయమని భావం. దేవదానవులు క్షీరసాగర మదనం చేస్తుండగా లక్ష్మి, కల్పవృక్షము, కామధేనువు, చంద్రుడు, ఐరావతం పుట్టినట్లే ఆలాహలం కూడా పుట్టింది. సర్వప్రాణి భయంకరమైనటువంటి ఆ విషాన్ని తన చేత ధరించి తన పక్కనున్న పార్వతి వంక చూశాడు శివుడు. అప్పుడు మింగెడివాడు విభుండని, మింగెడిది గగనమనియు, మేలని ప్రజకును మింగమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మదినమ్మినదో అని మంగళసూత్ర మహిమను భాగవతంలో పోతనా మహాకవి నిరూపించారు. నాద బ్రహ్మోపాసకుడైనటువంటి త్యాగరాజస్వామి శ్రీరాముని కీర్తిస్తూ మా జానకిని చెట్టబట్టి మహారాజు అయితివి అన్నాడు. అంటే సర్వమంగళ అయిన పరమేశ్వరి మెడలోని మాంగళ్యం లోకానికి రక్షా కవచం. వైవాహిక మంత్రాలలో పాణిగ్రహణ సప్తపది విధానాలే వేదోక్తమైనవి. సూత్రధారణ ఆచార పరంపరలో వచ్చినట్లు కనిపిస్తోంది. వివాహంలో మిగిలిన ప్రక్రియ కంటే మంగళసూత్ర ధారణం ప్రధానమైంది. ఈ నామంలోని విశేషార్థ ప్రభావం చేత లోకంలో సూత్రధారణకి ప్రశస్తి వచ్చింది. ఇక్కడ మాంగళ్య పదం వల్ల మంగళకరమైనటువంటి ద్రవ్యాలని భావించవచ్చు. కళ్యాణం, మంగళం, శుభం అని నిఘంటుస్తి. ఇలాంటి సౌభాగ్య సంపత్తి, కళ్యాణ సంపద లోకానికి అనుగ్రహించే మాంగళ్య సూత్రం తన కంఠసీమలో ప్రకాశించే దేవి కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అన్నారు.